ఇక వేదవతి ఇంట్లో పూజకు పిలిచిన ముత్తైదువులు రావడంతో వాళ్ళని పలకరించి ఇక వెళ్లి కూర్చోమని వేదవతి చెప్తూ ఉంటుంది. అంతలో అవని శ్రీధర్ ఇద్దరు పూజకు రెడీ అయి రావడంతో మన ఇంట్లో ఏ శుభకార్యంకైనా ముందు మీరే ఉంటారు, నాకు మీ జంటలో అది నచ్చింది, మిగిలిన వాళ్ళతో పెట్టుకోకుండా ఇద్దరు చక్కగా రెడీ చేస్తారు అని వేదవతి ప్రసాదరావు మెచ్చుకుంటూ ఉండగా, మాకు మీరే ఆదర్శం అమ్మా, మొక్కుబడిగా పూజలు చేయటం వేరు, భక్తిలో మునిగిపోయి ఆరాధించడం వేరు, అది మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను అత్తయ్య, అందుకే అమ్మవారి సేవకి ముందుంటాను అని అవని శేఖర్ ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు. అందుకే అవని, నువ్వు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటావు, నాకు ముగ్గురు కొడుకులు కోడళ్ళు సమానమే అయినా నాకున్న చిన్న స్వార్థం ఏంటంటే ముందుగా మీకు బిడ్డ పుట్టి మన పెంపకంలో పెరిగితే ఆ బిడ్డే మన ఇంటికి నిజమైన వారసత్వం అవుతుందని నాకు అనిపిస్తూ ఉంటుంది అని వేదవతి అంటూ ఉండగా, అదృష్టం బాగుండి మనకి ఆడపిల్ల పుడితే ఆ బిడ్డే వేదవతి నుంచి అసలైన ఆచారం అందుకుంటుంది అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే నిహారిక మీద నాకు ఆశలు సన్నగిలుతున్నాయమ్మా అని ప్రసాదరావు కూడా అంటూ ఉండగా, మనం ఏదనుకున్నా చివరికి ఆ దేవుడు నిర్ణయమే జరుగుతుంది కదండి అని వేదవతి అంటుంది. మీరు మా మీద చూపించే అభిమానం మాకు ఆశీర్వాదం అవుతుంది, మాకు అంతా మంచి జరుగుతుందన్న ఆశ మాకుందత్తయ్య అని అవని అంటుంది. అంతా అమ్మవారి దయమ్మ అని వేదవతి చెప్తూ ఉంటారు. అంతలో అక్కడికి పంతులు గారు రావడంతో అందరూ కలిసి నమస్కారం చెప్పు, వ్రతానికి కావాల్సిన సామాన్లన్నీ సిద్ధం చేశాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి అని వేదవతి చెప్పడంతో అలాగేనమ్మా అని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటారు. ఇక అవని వసంత వదిన పెద్దదన్నయ్య కూడా ఉంటే బాగుండేది అని అంటూ ఉండగా, వసంతకు కూడా ఫోన్ చేస్తానమ్మా, అవి కూడా ఇంకా నెల తప్పలేదు కదా, అందుకే అక్కడ కూడా వ్రతం జరిపిస్తున్నారంట, అందుకే రాలేకపోతున్నామని చెప్పారు వేదవతి చెప్తూ ఉండగా, సుజాత ఇంకా రాలేదేంటమ్మా అని ప్రసాదరావు అడుగుతుండగా, అక్క బయలుదేరిందంటమా అయ్యా అని చెప్తూ ఉండగా, మరోవైపు సుజాత ఆటోలో వస్తూ జంగమదేవర అవని గురించి చెప్పిన మాటలు తలుచుకుంటూ, ఆ ఇంట్లో ముగ్గురు కోడల కన్నా నా చెల్లెలే మంచిది, అమ్మవారు వ్రతం వల్ల అవనికి పిల్లలు కలిగితే జంగమదేవరు చెప్పినట్టు నా చెల్లెలు కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది, జంగమదేవరు చెప్పిన మాటలు అవనికి చెప్పి పిల్లల్ని కనటానికి సిద్ధం కావద్దు అని చెప్తాను అని అనుకుంటూ సుజాత ఆటోలో టెన్షన్ పడుతూ తనకు తానే మాట్లాడుకుంటూ వస్తూ ఉంటుంది. మరోవైపు లావణ్య వ్రతానికి రెడీ అవుతూ ఉండగా, హలో ఏంటి ఇలా అందంగా రెడీ అవటం కాదు, కింద చూపించాలి నీ ప్రతాపం ఏంటో, ముగ్గురు కోడలలో పెద్ద కోడలే భక్తి ఎక్కువ ఉన్నట్టు నువ్వు నటించాలి అని రాధ చెప్తూ ఉండగా, నాలో ఉన్న కళాకారిని నిద్రలేపారు కదా, అక్కడ ఎలా రెచ్చిపోతానో మీరే చూడండి అని లావణ్య అంటూ ఉండగా, రెచ్చిపోవద్దు జీవించు చాలు, ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలంటే ఫ్యూచర్ లో మనం ఎవరికో కలిగిన అనాథ బిడ్డని తీసుకొచ్చినప్పుడు ఆ బిడ్డ మనకే కలిగినట్లుగా అందరూ నమ్మేలా ఉండాలి అని రాధ చెప్తూ ఉండగా, అయితే ఇప్పుడు నేను కిందకి వెళ్లి వాంతులు చేసుకున్నా అని లావణ్య అడుగుతూ ఉండగా, నువ్వెక్కడ దొరికావా నాకు, సంతాన లక్ష్మి వ్రతం జరగకుండా నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఎవ్వరూ నమ్మరు, అదే వ్రతం జరిగిన తర్వాత నువ్వు వాంతులు చేసుకున్నావంటే అమ్మవారి దయ వల్ల అందరూ నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందని నమ్ముతారు, అదే ముందే వాంతు చేసుకున్నావు అనుకో అందరికీ అనుమానం వస్తుంది, నన్ను పూర్తిగా అర్థం చేసుకోవే, తొందరపడి మన ప్లాన్ మొత్తం చెడగొట్టకు అని రాధ చెప్తూ ఉంటాడు. స్పీడ్ బ్రేకర్ లా నువ్వు ఎప్పటికప్పుడు అడ్డుపడుతూనే ఉన్నావు, ఆలస్యం అమృతం విషయం అన్నట్టు మనకు మనమే మోసం చేసుకునేలా ఉన్నాం అని లావణ్య అంటూ ఉంటుంది. సరే నా మాట వినకుండా వెళ్లి వాంతులు చేసుకో అని రాధ అరుస్తూ ఉండగా, అది కాదు రాధా అని అంటుంటే, నీ బాధ నాకు అర్థమైంది లావణ్య, కానీ సిచ్యువేషన్ అలా లేదు అని రాధ చెప్తూ ఉండగా, ఇదిగో నీ అడుగు జాడల్లోనే నడుస్తున్నాను, చివరికి నాకు ఏదైనా అన్యాయం జరగాలి అప్పుడుంటుంది నీ పని అని లావణ్య చెప్తూ ఉండగా, ఇదిగో మన ప్లాన్ సక్సెస్ అవ్వాలంటే నువ్వు తొందరపడకు అని రాధ చెప్తూ ఉండగా, సరే సరే నిన్నే ఫాలో అవుతాను అని లావణ్య అంటుంది. ఇక మరోవైపు నిహారిక బోర్డు మీద ఉన్న నెంబర్స్ వైపే చూస్తూ ఉండగా, కృష్ణ వచ్చి ఏంటి స్వీటీ బోర్డు వైపు అలా చూస్తున్నావు అని అడుగుతూ ఉండగా, అవనికి నాకు జరుగుతున్న యుద్ధం అప్పుడే 7 రోజులు ముగిసిపోయింది, ఇంకా 3 రోజులే మిగిలిపోయింది అని నిహారిక అంటుంది. ఇప్పటి వరకు 7 రోజులు గడిచిపోయినట్టు ఇక 3 రోజులు కూడా గడిచిపోతాయి, యూ డోంట్ వరీ మనకే కలిసి వస్తుంది చింతపడకు అని కృష్ణ చెప్తూ ఉండగా, అవని కాన్ఫరెన్స్ చూస్తుంటే భయపడకుండా ఉండలేకపోతున్నాను కృష్ణ, ఏ క్షణంలో ఏం జరుగుతుందా అని టెన్షన్ లో ఉన్నాను అని నిహారిక అంటుంది. భయాన్ని పుట్టించే ఆడదాను నువ్వు, నీకు టెన్షన్ ఎందుకు, ఇదిగో గేమ్ మనకే ఫేవర్ గా ఉంది, మిగిలిన 3 బాల్స్ కి 3 సిక్స్లు కొడదాం, కప్పు మందే అని కృష్ణ చెప్తూ ఉంటాడు. తప్పంతా ఎప్పుడు జరిగిందంటే మనకు పెళ్ళైన కొత్తలోనే ఆ ముక్కు పుడక మన దగ్గరికి వచ్చి ఉండాల్సింది, అప్పుడు జరగలేదు, అప్పుడు మనం ఆ ముక్కు పుడక అందుకొని ఉంటే ఇప్పుడు అవనితో ఈ జంజాటం ఉండేదే కాదు, ఆ అవనిని తొక్కేసి ఉండేవాళ్ళం, ఆ అవనిని డామినేట్ చేసి ఉండేవాళ్ళం, అందుకే ఆఖరి నిమిషం వరకు అవనితో డేంజర్, మనం చాలా అలర్ట్ గా ఉండాలి అని నిహారిక చెప్తూ ఉండగా, అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని కృష్ణ అడుగుతూ ఉండగా, అదే సమయానికి అవని ఆ రూమ్ మీదుగా వెళ్తూ వీళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటుంది. ఇక నిహారిక, ఈ సంతాన లక్ష్మి వ్రతం అయ్యేలోపు నేను ఆ ముక్కు ముడుకుని దక్కించుకుంటాను, నువ్వే చూడు అని కృష్ణకి చెప్తూ ఉండగా, ఇక ఆ మాట విన్న అవని అలాగే కృష్ణ ఇద్దరు షాక్ అయిపోతూ, జోకులేకి స్వీటీ అని అంటూ ఉండగా, ఐఎమ్ వెరీ సీరియస్ కృష్ణ
అని నిహారిక అంటుంది. ఆ ముక్కుపుడు కోసమే కదా మన ఇంట్లో కాంపిటీషన్ జరుగుతుంది, దాన్ని దక్కించుకోవడం కోసమే కదా వారసుల కోసం వార్ జరుగుతుంది. ఈ సంతాన లక్ష్మి వ్రతంలో అంత సులువుగా నువ్వు ఎలా దక్కించుకుంటావు? నువ్వు మెలకువలో కూడా కళ్ళ కంటున్నట్టున్నావు అని కృష్ణ అడుగుతూ ఉండగా, నా ప్లాన్స్ అన్ని ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి నీకు నేను అంత లోకం అయిపోయాను బేబీ, ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కో, అందుకే నేను ఒక ఐడియాని ఆలోచించాను, వ్రతం పూర్తిగానే కోట్ల విలువ చేసే ముక్కు పుడకని దక్కించుకుంటాను అని నిహారిక అంటుంది. సరే నీ స్కెచ్ ఏంటో నాకు కూడా చెప్పు, నువ్వు దక్కించుకుంటావో లేదో నేను చెప్తాను అని కృష్ణ అడుగుతూ ఉంటాడు. ఎలా అంటే అని నిహారిక అంటూ ఉండగా, ఆ చెప్పు చెప్పు అని కృష్ణ చాలా ఆత్రంగా అడుగుతూ ఉంటాడు. అలాగే అవని కూడా ఏం చెప్తుందా అని చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉండగా, కానీ నిహారిక చెప్పకుండా, అది నీకు కూడా సస్పెన్స్ బేబీ అని నిహారిక అంటూ ఉండగా, వ్రతం అయ్యేలోపు ఆ సస్పెన్స్ నేను భరించలేను బేబీ, ప్లీజ్ చెప్పవా అని అడుగుతూ ఉంటాడు. ఆ ప్లాన్ ఏంటో ఇంత సింపుల్ గా చెప్తే మజా ఉండదు, లైవ్ లో చూస్తే చాలా మజాగా ఉంటుంది బేబీ అని నిహారిక అంటుంది. బేబీ నీ ప్లాన్ లో ఏదైనా తప్పుంటే నేను సవరిస్తాను కదా అని కృష్ణ అంటున్నా కూడా, ఏం అవసరం లేదు, నేను ఆ ప్లాన్ లో పర్ఫెక్ట్ గా ఉన్నాను, ఇంతకు ముందులా అవని అడ్డుపడ్డట్టు ఈసారి నువ్వు అడ్డుపడలేవు, అవసరమైతే ఆ అవని ఆ ముక్కు పడుకుని నా చేతిలో పెడుతుంది, నువ్వు సింపుల్ గా చూస్తూ ఉండు చాలు అని నిహారిక చెప్తూ ఉండగా, అవునా అయితే ఓకే, కోట్ల రూపాయల విలువైన దాన్ని మనం ఎలాగైనా సంపాదించుకోవాలి బేబీ అని కృష్ణ చెప్తూ ఉండగా, ఆ కోట్ల కోసమే కదా ఈ పాటలన్నీ, కింద వ్రతం మొదలైనట్టుంది, వెళ్దాం పదా అని ఇద్దరు కూడా రూమ్ లోంచి కిందకి వెళ్తూ ఉంటారు. ఇక అవని వాళ్ళ మాటలు విని వాళ్ళు వెళ్లేటప్పుడు కనిపించకుండా దాక్కొని, ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత నిహారిక చాలా సందర్భాల్లో ముక్కు పుడుకుని దక్కించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది, తన వల్ల కాలేదు. ఇప్పుడు అంత కాన్ఫిడెంట్ గా ఎలా ఉంది, ఏం చేయబోతుంది? అమ్మ అన్నపూర్ణాదేవి దాని కుట్ర ఫలించకుండా చెయ్యి అని అవని అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది. ఇక అంతలో ముత్తైదువులందరూ కూడా పూజకు రావడంతో వేదవతి వాళ్ళందరినీ సంతోషంగా ఆహ్వానిస్తుంది. ముగ్గురు కొడుకులకి పెళ్లిళ్ళై చాలా రోజులైంది, పెద్ద కొడుకుకి పెళ్ళయి చాలా సంవత్సరాలైంది, ఎవరి వల్ల ఇప్పటి వరకు సంతానం కలకపోవడం చాలా బాధాకరం, ఈ వ్రత ఫలితం వల్లైనా మీ ఇంట్లో మనోళ్ళు కలిగి మీరు సంతోషంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని వచ్చిన ముత్తైదువులు చెప్తూ ఉండగా, అందులో లావణ్య రాధ అక్కడికి వచ్చి, ఘట్టంలేని వంశానికి ముందుగా వారసులు ఇచ్చేది నేనేనండి, ఇక తిరిగేలేదు, నా జాతకంలో సంతానం విషయంలో ఉన్న దోషం అంతా పోయింది, ఇక మాకు మంచి రోజులు రాబోతున్నాయి అని లావణ్య చెప్తూ ఉండగా, అవునండి మా ఆవిడ తొందరలోని వాంతులు చేసుకునే రోజులు రాబోతున్నాయి అని రాధ చెప్తూ ఉండగా, అంతలో కృష్ణ నిహారిక వచ్చి, అంత సీన్ లేదన్నయ్య, ముందుగా వాంతులు చేసుకునేది మావిడే, మొదటిగా సంతానం కలిగేది మాకే, ఆ తర్వాత నువ్వు వదిన సంతాన సాఫల్యం చుట్టూ తిరగాల్సిందే అని కృష్ణ అంటుంటే, ఆ పరిస్థితి మీకు వస్తుంది, మాకు రాదు, ఎందుకంటే మా ప్లాన్ మాకుంది అని లావణ్య పొరపాటున అనేస్తూ ఉండగా, ప్లానా, ఏం ప్లాన్ అక్క అని నిహారిక అడుగుతుండగా, అదేం లేదు నిహారిక, ఏదో పొరపాటున అనేసిందిరే అని రాధా కవర్ చేస్తూ ఉండగా, అంతేనా లేక అని నిహారిక అడుగుతూ ఉండగా, అంతే అంతే అని ఇద్దరు అంటూ ఉంటారు. అందులో శ్రీగారు వచ్చి, ఇంట్లో సమస్యల గురించి మేము ఆగిపోయాం, కానీ లేకపోతే ఈ పాటికే మాకు పిల్లలు ఉండేవాళ్ళు అని చెప్తూ ఉండగా, అంతలో అవని రావటంతో, ఏమంటావు అవని అని అడుగుతూ ఉండగా, అవును బావా అని అవని కూడా అంటూ ఉండగా, అందులో సుజాత ఆటోలోంచి వేదవతి ఇంటి ముందు దిగి లోపలికి వస్తూ, జంగమదేవరు చెప్పిన మాటలు విని, ఈ సమయంలో నిన్ను పిల్లలు కనొద్దు అని చెప్పడానికి ఒక అక్కగా నాకు బాధగా ఉంది, నీతో నిజం చెప్పక తప్పదు, నన్ను క్షమించవని అని అనుకుంటూ చాలా బాధపడుతూ సుజాత లోపలికి వస్తూ ఉండగా, అవని మాత్రం నిహారిక వైపు చాలా సీరియస్ గా చూస్తూ, నిహారిక ముక్కు పుడుకుని ఎలాగైనా దక్కించుకుంటాను అని అన్న మాట గురించే ఆలోచిస్తూ, ఇది ముక్కు పుడక కోసం ఏం చేయబోతుంది అని అవని ఆలోచిస్తూ ఉండగా, ఇలాంటి పూజల్లో మాకంటే నువ్వే చాలా హుషారుగా కనిపిస్తావు కదా అవని, నువ్వేంటి డల్ గా కనిపిస్తున్నావు, మీ అక్క ఇంకా రాలేదనా అని నిహారిక కృష్ణ అడుగుతూ ఉండగానే, సుజాత లోపలికి రావడం చూసి, అదిగో వచ్చేస్తుంది, సుజాత వచ్చేసిందంటే ఇక రణరంగమే అని కృష్ణ అంటూ ఉండగా, అన్ని సందర్భాల్లో తను రెచ్చిపోయిందంటే ఇక్కడ చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరు అని నిహారిక అంటది. అంతలో వేదవతి, సుజాతని మనమే ఆహ్వానించాం, ఎవరు ఏమనకండి, సుజాత అనవసరంగా గొడవలు పెట్టుకునే రకం కాదు అని వేదవతి చెప్తూ ఉంటుంది. ప్రసాదరావు కూడా, మా మేనకోళ్ళు మా ఇంటికి వస్తే తప్పేంట్రా, ఈ సంతాన లక్ష్మి వ్రతమైన ఎలాంటి గొడవ లేకుండా జరిగేలా చూడండి అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అంతలో పంతులు గారు, అమ్మ వ్రతానికి అన్ని ఉన్నాయి కానీ బ్లౌజ్ పీసులు లేవు అని అడుగుతుండగా, నేను వెళ్ళి తీసుకొస్తాను పంతులు గారు అని చెప్పేసి అవని లోపలికి వెళ్ళగానే, సుజాత, నరసింహ పాప ఎలా ఉన్నారు అని వేదవతి అడుగుతుంది. బానే ఉన్నారు అని సుజాత, నేను ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్తూ ఉండగా, ఏదో జరిగింది, లేదంటే సుజాత అలా డల్ గా ఉండదు అని ప్రసాదరావు అంటూ ఉండగా, అంతలో నిహారిక, నేను కూడా 2 నిమిషాలు వస్తాను అని చెప్పేసి నిహారిక అలా బయటకు వెళ్ళగానే ముత్తైదువుల్లో ఇద్దరు బయటకు వెళ్లి, చెప్పమ్మా మేమేం చేయాలి అని అడుగుతుండగా, నిహారిక తన ప్లాన్ చెప్పి, అర్థమైంది కదా, నా ప్లాన్ మాత్రం బయటకు రాకూడదు అని నిహారిక అంటూ ఉంటుంది. నువ్వు అనుకున్న పని జరిగిన తర్వాత మాకు మాత్రం ఎక్కువ డబ్బులు ఇవ్వాలి అని ఇద్దరు అడుగుతుంటారు. డోంట్ వరీ, ఆ విషయం నేను చూసుకుంటాను, మిమ్మల్ని నేను సాటిస్ఫై చేస్తాను అని నిహారిక అంటుంది. సరేనమ్మా అని చెప్పేసి ఇద్దరు లోపలికి వెళ్ళగానే, ఇక ఎలాంటి కాంపిటీషన్ లేకుండా వారసుల గోలు లేకుండా ముక్కు పుడకని నేనే సొంతం చేసుకోవచ్చు
అని నిహారిక అనుకుంటూ ఉంటుంది. ఇక అంతలో అవని రూమ్ లో గాజులు బ్లౌజ్ పీసులు సర్దుతూ ఉండగా సుజాత వచ్చి అవని నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అడుగుతుండగా వ్రతం మొదలవబోతుంది, మనం ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అక్క అని అవని అంటుంది. కానీ వ్రతానికి ముందే మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన విషయం అవని. అత్తయ్య వ్రతానికి రమ్మని నన్ను పిలిచిందని నువ్వు చెప్పావు, కానీ వాస్తవానికి నేను వ్రతం చూడటానికి కాదు వచ్చింది, నా ఆందోళన నీతో చెప్పుకోవడానికి అని సుజాత అంటూ ఉండగా నువ్వు అంత ఆందోళన పడాల్సిన విషయం ఏముందక్క అని అవని అడుగుతూ ఉండగా చెప్తాను విను, తర్వాత నా నిర్ణయం కూడా చెప్తాను, నా నిర్ణయాన్ని నువ్వు మాత్రం కాదనకూడదు, నేను ఏం చేసినా నీ మంచి కోసమే అని సుజాత అంటూ ఉండగా సరే చెప్పక్క అని అవని అంటుంది. నేను ఈ విషయాన్ని నీతో చెప్పాలా వద్దా అని ఎన్నిసార్లు ఆలోచించుకుంటానో నాకు మాత్రమే తెలుసు, నా మనసులో దాచుకోలేక మా ఆయనతో చెప్పాను ఈ విషయం. మీ బావ కూడా వెంటనే అవనికి చెప్పడం మంచిదని చెప్పారు. నీతో చెప్పాలంటే భయంగానే ఉంది, అయినా తప్పట్లేదు, నీకు పాపో బాబో పుడితే అందరికంటే ముందుగా సంతోషపడేది నేనే, కానీ నువ్వు మాత్రం పిల్లల్ని కనద్దు. వేదవతి అత్తయ్య కోరిక గురించి నీ జీవితం నాశనం చేసుకోవద్దు, ఎందుకంటే కలిగే సంతానం వల్ల నీ జీవితం కష్టాలు పాలవుతుందని జంగమ దేవర నాతో చెప్పారు. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు చాలు, ఇకపై శ్రీకర్ నువ్వు సంతోషంగా ఉండాలనేదే నా కోరిక, సంతానం వల్ల నువ్వు భవిష్యత్తులో దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవద్దు, అందుకే నువ్వు పిల్లల్ని కనొద్దమ్మా అని చెప్పేసంటూ సుజాత అలా వెనక తిరిగి చూడగానే అక్కడ ప్లేస్ లో వేదవతి ఉంటుంది. అవని లేకుండా వేదవతిని చూసి సుజాత ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది.